पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः नमो नमः नमो नमः। ఇప్పటి వరకు మనకు ఆత్మ సంయమ యోగంలో మన తండ్రి మనకు బహిరంగ సాధనలు, అంతరంగ సాధనలు, అలాగే ధ్యాన స్వరూపము, ధ్యానం సరైన రీతిలో చేయటం వల్ల కలిగేటటువంటి ఫలాలు, ధ్యాన ఫలాలు, వీటి గురించి మాట్లాడారు. వీటి గురించి మనం సరైనటువంటి రీతిలో అవగాహన చేసుకుంటూ వచ్చాము. ఇప్పుడు 33వ శ్లోకం దగ్గర నుంచి ఈ బోధ వింటున్నటువంటి అర్జునుడు తనకు వచ్చినటువంటి కొన్ని సందేహాలను అడగటం జరుగుతుంది. ఈ 33వ శ్లోకం దగ్గర నుంచి అర్జునుడు ముఖ్యంగా తను మాట్లాడుతున్నటువంటిది ఏమిటి అంటే, ఆత్మధ్యానం చేస్తున్నప్పుడు కలిగేటటువంటి అవాంతరాలు అంటే ప్రతిబంధకాలు అంటారు కదా, విఘ్నాలు, ప్రతిబంధకాలు. ధ్యానంలో కూర్చున్నప్పుడు ధ్యానానికి కలిగేటటువంటి అవాంతరాలు లేదా ప్రతిబంధకాలు లేదా విఘ్నాలు అంటారు కదా, వాటి గురించి మాట్లాడుతున్నారు. చాలా ముఖ్యమైనటువంటి విషయం, అందరికీ కావాల్సినటువంటి విషయం ఇది. అయితే మనం చూసినట్లయితే ఆత్మ సంయమ యోగంలో మన తండ్రి మనకు ముందుగానే ధ్యానం ఎలా చేసుకోవాలి అనేటటువంటిది చెప్పారు. దానిలో మనం చూసినట్లయితే ధ్యానం చేసుకోవటానికి ముందు ఏ విధంగా ఉండాలి, ఎక్కడ ధ్యానం చేసుకోవాలి, ఎలాంటి ఆసనం ఉపయోగించుకోవాలి, నువ్వు ఎలా కూర్చోవాలి, నీ దృష్టి ఏ విధంగా ఉండాలి, మనసును ఏ విధంగా ధ్యాన వస్తువు మీద లగ్నం చేయాలి, అలాగే ఈ ధ్యానం చేయటానికి నీవు ఎక్కువ తినకూడదు, అలా అని చెప్పేసి భోజనం మానేయకూడదు, అలాగే ఎక్కువ నిద్రపోకూడదు, అలా అని చెప్పేసి అస్సలు నిద్ర లేకుండా ఉండటం అనేది కూడా సరైనది కాదు అని ఈ విధంగా అన్నీ కూడా మనకు తెలియచేశారు. మనం ఇప్పుడు ఆలోచించినట్లయితే ధ్యానానికి కూర్చున్నప్పుడు సహజంగా అందరూ అడిగేటటువంటిది, ముఖ్యమైనటువంటిది ఏమిటి అంటే, ధ్యానంలో కూర్చున్నప్పుడు నిద్ర వస్తుందండి అంటూ ఉంటారు. ధ్యానంలో కూర్చున్నప్పుడు నిద్ర వస్తుంది అని చెప్తూ ఉంటారు. మనకు ఆత్మ సంయమ యోగంలో మన తండ్రి చెప్పినటువంటి విషయం, ఎక్కువ తినవద్దు, అలా అని చెప్పేసి ఆహారం మానవద్దు, ఎక్కువ నిద్రపోవద్దు, అలా అని చెప్పేసి నిద్ర లేకుండా నేను ధ్యానం చేస్తాను అంటే అది కుదరదు. వీటిని మనం గుర్తు చేసుకున్నట్లయితే, నీకు ధ్యానం చేస్తున్నప్పుడు నిద్ర వస్తుందంటే దానికి కారణం
నీవు ఎక్కువగా ఆహారం తీసుకుని ఉండవచ్చు, దానివల్లనైనా కావచ్చు, లేదా రాత్రి నీవు తక్కువ నిద్రపోయి నీవు ఉదయమే లేచి ధ్యానానికి ఉపక్రమించినప్పుడు నీకు నిద్ర రావచ్చు. అలాగే నీవు అలసిపోయేంతగా పనులు చేసి ఉన్నప్పుడు కూడా ధ్యానానికి కూర్చున్నప్పుడు నీకు నిద్ర రావచ్చు. వీటిని సరిగ్గా చూసుకున్నట్లయితే ధ్యానంలో ఉన్నప్పుడు నీకు నిద్ర రావటం అన్నది ఉండదు. అలాగే ఒక్కొక్కసారి నాకు నీరసంగా ఉంది అంటారు. ఆహారం తీసుకోలేదనుకో, నువ్వు ఆహారం తీసుకున్నప్పుడు నీకు నీరసంగా ఉంటుంది. నిద్ర తక్కువైనప్పుడు కూడా ఒక రకమైనటువంటి నీరసం ఉంటుంది. మనసు కూడా ఆత్మస్వరూపంగా నిన్ను నువ్వు స్మరించుకోవటానికి సహకరించేటటువంటి పరిస్థితిలో ఉండదు. కాబట్టి ధ్యానం చేసేటప్పుడు నిద్ర వస్తుంది, నీరసంగా ఉంది అని ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నప్పుడు మనకు శ్రీమద్ భగవద్గీతలో చెప్పిన ఈ విషయాలు ఆచరణలోకి తీసుకున్నట్లయితే దాన్ని సరిచేసుకోవడానికి కుదురుతుంది. అలాగే నాకేమీ తెలియనటువంటి స్థితి వస్తుంది అని అంటుంటారు. ఏమీ తెలియనటువంటి స్థితి వచ్చినప్పుడు దానివల్ల ఏమి ప్రయోజనం ఏమి లేదు. నిజానికి మనకు శ్రీమద్ భగవద్గీతలో మన తండ్రి ఏం చెప్తున్నారంటే, చిత్తం ఆత్మన్యేవావతిష్టతే అంటున్నారంటే, అంటే నీ మనస్సు ఆత్మ మీద లగ్నం చెయ్యి అని చెప్తున్నారు. ఆత్మ మీద లగ్నం చెయ్యి అంటే దాని అర్థం ఏమిటి? ఆత్మస్వరూపంగా నిన్ను నీవు స్మరించుకుంటూ ఉండు, నీ లక్షణాలను స్మరించుకుంటూ ఉండు అనేది చెప్తున్నారు. ఇదే వేదాంత ధ్యానము. వేదాంత ధ్యానము అంటే ఏమీ తెలియనటువంటి స్థితి రావటము కాదు. వేదాంత ధ్యానము అంటే ఆలోచనలు ఉంటాయి. ఆ ఆలోచనలు ఆత్మలక్షణాలతో కూడి ఉంటాయి. ఆత్మస్వరూపంగా నీ లక్షణాలను నీవు స్మరించుకుంటూ ఉండటము అనేటటువంటిది ముఖ్యమైంది. కాబట్టి ఏమీ తెలియనటువంటి స్థితి అనేటటువంటి దాని గురించి మీరు ఆలోచించాల్సినటువంటి పనేమీ లేదు. అలాగే కొంతమంది నొప్పులు వస్తున్నాయి అనేది చెప్తూ ఉంటారు. మనకు శ్రీమద్ భగవద్గీతలో ఇప్పటివరకు చెప్పినట్లుగా సరైనటువంటి స్థితిలో నీవు కూర్చున్నప్పుడు నీకు దేహానికి సంబంధంగా నొప్పుల నుండి నువ్వు బయటపడటానికి వీలవుతుంది. స్థిర సుఖ ఆసనం అంటున్నారు. నీవు సుఖంగా ఉండటానికి ఏ విధంగా కూర్చుంటే నీకు సుఖంగా ఉంటుందో ఆ విధంగా కూర్చో. స్థిరంగా ఉండే విధంగా కూర్చోమంటున్నారు. కదలకుండా స్థిరంగా సుఖంగా ఉండేలాగా కూర్చో. దానికి తగ్గట్లుగా నువ్వు ఏర్పాటు చేసుకో అన్నది మనకు భగవద్గీతలోనే చెప్తూ ఉన్నారు. అలాగే ఒక్కొక్కసారి నాకు తెలియనంత ఆనందం వస్తుంది అని అంటున్నారు. ఆనందం అనేటటువంటిది వస్తుంది పోతుంది. దాన్ని నువ్వు గమనిస్తూ ఉన్నావు. గమనించేటటువంటి నీవు ఆత్మస్వరూపమై ఉన్నావు అనేటటువంటిది లోపల స్థిరపరచుకోవాలి. ఇది ముఖ్యమైనటువంటిది. వచ్చిపోయే ఆనందం అనేటటువంటిది ముఖ్యం కాదు, గుర్తుంచుకో. ఆనందంగా ఉండి సాధన చేయాలి. ఒక్కొక్కసారి అలా చేస్తున్నప్పుడు ఎక్కువ ఆనందం కలుగుతూ ఉండవచ్చు. అదేదో గొప్పగా నాకేదో వచ్చింది అని నువ్వు ఆలోచన చేయవద్దు. వస్తూ ఉన్నప్పుడు దాన్ని గమనిస్తూ ఉండు. గమనిస్తున్నటువంటి అంటే సాక్షి స్వరూపమైనటువంటి, సాక్షి చైతన్య స్వరూపమైనటువంటి నేను ఆత్మస్వరూపాన్ని, సాక్షి చైతన్య స్వరూపాన్ని అని సాక్షిగా నిన్ను నీవు స్థిరపరచుకోవటానికి ఆ అనుభవాన్ని తీసుకో. అంతే, అంతవరకు అనేది గుర్తుంచుకోవాలి. ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి విషయాలు. ఇప్పుడు ఈరోజు మన తండ్రి 33వ శ్లోకంలో ఒక ప్రత్యేకమైనటువంటి
అవాంతరాన్ని మనకు చేస్తున్నారు ఇక్కడ. కూర్చున్నప్పుడు మనసు చలిస్తూ ఉంటుంది. ఇది అందరికీ కూడా అనుభవమే. మనసు చలించటం అంటే ఏమిటి? ఆలోచనలు వస్తూ ఉంటాయి. సాధన చేసేటప్పుడు ఆలోచనలు వస్తున్నాయండి అనేటటువంటిది అందరూ కూడా చెప్తూ ఉంటారు. దానికి సంబంధంగా ఆలోచనలు వస్తున్నప్పుడు, ఆ విధంగా మనస్సు చలిస్తున్నప్పుడు ఏం చేయాలి అని, దానికి ఏ ఉపాయంతో దాని నుంచి బయటపడాలి అనేటటువంటిది మనకు ఇక్కడ ఈ శ్లోకాల్లో మన తండ్రి చెప్తున్నారు ఈరోజు. దీన్ని అవగాహన చేసుకోవటానికి ముందు మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంది. దాని గురించి ముందు మనం మాట్లాడుకుందాము. ఇప్పుడు ఈ 6వ అధ్యాయం ఆత్మ సంయమ యోగము. ఆత్మ సంయమ యోగము అంటే ఏమిటి? ముందు మనం చెప్పుకున్నాము. ఆత్మ సంయమ యోగం అంటే ఏంటి? దేహాత్మ, ఇంద్రియాత్మ, ప్రాణాత్మ, బుద్ధ్యాత్మ, కర్తాత్మ, జీవాత్మ ఇవేవి నేను కాదు. నేను వీటికి భిన్నంగా ఉన్నటువంటి ప్రత్యేగాత్మ, వీటికి వేరుగా ఉన్నటువంటి యథార్థమైనటువంటి ఆత్మ, ప్రత్యేగాత్మ లేదా పరమాత్మ అయి ఉన్నాను అని, అలాంటి నిన్ను నీవు తెలుసుకొని నీ మీద నీ దృష్టి పెట్టుకోవటమే ఆత్మ సంయమము. సంయమం అంటే వీటిని వదిలిపెట్టి, ఈ నకిలీ ఆత్మలను వదిలి యథార్థమైనటువంటి ఆత్మను తెలుసుకొని, యథార్థమైనటువంటి ఆత్మస్వరూపంగా నిన్ను నీవు తెలుసుకొని, యథార్థమైనటువంటి ఆత్మస్వరూపమైనటువంటి నీ లక్షణాలను మనస్సు స్మరించేలాగా చేసుకోవటమే ఆత్మ సంయమ యోగము. ఇదే ఆత్మధ్యానము అనబడుతుంది. ఇదే సరైనటువంటి వేదాంత ధ్యానం అనబడుతుంది. ఇదే సమాధి అభ్యాసం అనబడుతుంది. ఇదే నిధిధ్యాసన అనబడుతుంది. ఇది మనం ఈ అధ్యాయం మొదలుపెట్టే ముందే మనం తెలుసుకున్నాము. ఇది నిజానికి కూర్చునే చేసేటటువంటిది కాదు. ఈ నిధిధ్యాసన అనేటటువంటిది అంటే వేదాంత ధ్యానం అనేటటువంటిది మనకు మహర్షులు 2 విధాలుగా ఇచ్చారు. ఒకటి కూర్చుని చేసేటటువంటి సమాధి అభ్యాసము, రెండవది రోజంతా కూడా ఆత్మస్వరూపంగా నీ మీద నీ దృష్టి ఉంచుకొని, ఈ దేహం దాని పని అది చేసుకుంటూ పోతుంది, ఆత్మస్వరూపమైనటువంటి నాకే సంబంధము లేదు అని నిరంతరము కూడా ఆత్మస్వరూపంగా నిన్ను నీవు స్మరించుకుంటూ ఉండటం. ప్రతి పనిలోనూ కూడా పశ్యన్, శృణ్వన్, స్పర్శన్, జిగ్రన్, అచ్చన్, గచ్చన్, స్వపన్, శ్వాసన్, ప్రలపన్, విసృజన్, గృహణన్, నిమిషన్, నిమిషన్నవి వీటన్నిటిలోనూ కూడా నిన్ను స్మరించుకుంటూ ఉండటమే. మరి కూర్చుని ఎందుకు చేయటము అనేటటువంటిది ఒక ముఖ్యమైనటువంటి విషయం అన్నమాట. కూర్చుని ప్రత్యేకించి కొంత సమయాన్ని కేటాయించి మనస్సు ఆత్మ లక్షణాలతో నిరంతరము కూడా ఆ స్మరణలో మునిగిపోయేలాగా చేసుకోవాలి. ఎందుకోసము అంటే ఆత్మ లక్షణాలు నీకు లోపల స్థిరపడిపోవటం కోసం అన్నమాట. స్థిరపడిపోయి ఈ బాహ్యమైనటువంటి జీవితంలో ఎప్పుడు కూడా ఆ దృష్టితో ఉండటం కోసం, దానికి తగిన విధంగా ఇక్కడ ఈ జీవితాన్ని మలుసుకుంటూ ఉండటం కోసం అన్నమాట. ఈ 2 ముఖ్యమైనటువంటి విషయాలు. కాబట్టి ప్రతిరోజు కూడా కొంత సమయం నువ్వు కూర్చొని ఈ అభ్యాసం చేయాలి. దీన్ని సమాధి అభ్యాసము అని చెప్పేసి మనకు మహర్షులు చెప్పారు. నిధిధ్యాసనలో ఇది ఒక ముఖ్యమైనటువంటి భాగము. ఇది ఇక్కడ మనం
ఎందుకు చేయాలి అనేటటువంటిది నేను మీకు ఒక ఉదాహరణ ద్వారా మీకు చెప్తాను, బాగా అర్థమవటం కోసమని. ఈ వేదాంతము అనేటటువంటి ఈ ధ్యానం, వేదాంత ధ్యానం అనేటటువంటిది ఎంత ముఖ్యమైనదో అవగాహన చేసుకోవటానికి మనం ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనం, మీ అందరికీ తెలుసు, ఒక బోర్ వేసుకుంటారు, మోటార్ పెట్టుకొని నీళ్లు పైకి పంపుతారు. నీళ్లు పైకి పంపిస్తే అవన్నీ నీళ్లు ఒక ట్యాంకులో నిలవ ఉంటాయి. ట్యాంకులో నిలవ ఉన్న నీళ్ళని మళ్ళా ఒక పైప్ ద్వారా కిందకు, మనకు అవసరానికి వాడుకోవటానికి ఒక పైపు ద్వారా కిందకు మనం తెచ్చుకోవచ్చు. కింద ఒక ట్యాప్ పెట్టుకుంటే మనం ఆ నీళ్ళని బకెట్లో పట్టుకోవచ్చు. అంటే పైకి వెళ్ళేటటువంటి పైపు, నీళ్లు పైకి వెళ్ళేటటువంటి పైపు ఒకటి, పైకి వెళ్ళినటువంటి నీళ్ళన్నీ కూడా నిలవ ఉండటానికి ఒక ట్యాంకు, ఆ నిలవ ఉంచుకున్నటువంటి నీళ్లను అవసరానికి వాడుకోవటానికి, కిందకు రప్పించుకోవటానికి ఒక పైపు వాడతాము. అలాగే అవి మన బకెట్లో పట్టడానికి, అవసరాన్ని బట్టి వాడుకోవటానికి ఒక ట్యాప్ పెట్టుకుంటాము. ఇది మీ అందరికీ తెలుసు కదా, చక్కగా తెలుసు. ఇక్కడ మనం చూసినట్లయితే దీన్ని మనం ఏ విధంగా పోల్చుకుంటున్నామంటే, ఈ పైకి వెళ్ళేటటువంటి పైపు, మోటార్ ద్వారా నీళ్లు పైకి వెళుతున్నాయి. ఈ పైకి వెళ్ళేటటువంటి పైపు మనం దీన్ని ఏ విధంగా తీసుకోవాలంటే శ్రవణము. మోటారు అనేటటువంటిది గురుబోధ అయ్యేటట్లయితే ఈ పైకి వెళ్ళేటటువంటి పైపుని శ్రవణము అనుకుంటే నీళ్లు పైకి వెళుతున్నాయి, ఇది శ్రవణం అన్నమాట. ఈ శ్రవణం సరైనటువంటి రీతిలో, అంటే శ్రద్ధగా బోధ మీరు వింటూ ఉంటే ఇది లోనికి వెళుతుంది. ఎక్కడికి వెళుతుంది? మీ బుద్ధిలో స్థిరపడటానికి వెళ్తుందన్నమాట. అది ఒక స్టోరేజ్ లాగా అనుకోండి. మీ అంతఃచేతనలో ఇదంతా కూడా నిక్షిప్తం అవ్వాలి. ఇది ఒక ట్యాంకు. అక్కడ లోపల నిక్షిప్తమైనటువంటిది మరలా మీకు ఉపయోగంలోకి రావాలన్నమాట. నిలవన్నటువంటి నీళ్లు, ట్యాంకులో నిలవన్న నీళ్లు మళ్ళా ఒక పైప్ ద్వారా అక్కడ ట్యాప్ మనం తిప్పగానే మన బకెట్లో పడితే అవి మనకు ఉపయోగపడుతున్నాయి అన్నమాట. ఈ కిందకు వచ్చేటటువంటి ఈ పైపు ఉన్నది చూడండి. ఈ పైపు అనేటటువంటిది ఇదేమిటంటే నిధిధ్యాసన. పైన ఆ ట్యాంకులో నీళ్లు నిల్వ ఉంచుకోవటం అనేటటువంటిది ఏమిటి అంటే మననం ద్వారా నిల్వ ఉంచుకోవాలి. పైకెక్కేటటువంటిదేమో శ్రవణం. స్టోరేజ్ ఏ విధంగా చేసుకోవాలి? మననం ద్వారా చేసుకోవాలి. మననం చేసుకున్నటువంటి దాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి? నిధిధ్యాసన ద్వారా ఉపయోగించుకోవాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ మోటారు అనేటటువంటిది గురుబోధ అని మనం చెప్పుకున్నాం. శాస్త్రం అడుగునున్నటువంటి జల శాస్త్రము అయితే, భూమిలో ఉన్నటువంటి జల ఏదైతే ఉందో ఆ జలంతా కూడా శాస్త్రం. ఆ శాస్త్రాన్ని గురువు తోడి, మోటార్ అనేటటువంటి గురువు తోడి శ్రవణ రూపంలో, అంటే ఆ పైపు ద్వారా శిష్యులకు అందించడం జరుగుతుంది. శిష్యులు ఏం చేయాలి? మననం చేయాలి. మననం చేస్తే వాళ్లకు లోపల స్థిరపడుతుంది. ఆ స్థిరపడింది ఉపయోగంలోకి రావాలి. ఉపయోగంలోకి రావాలంటే ఎక్కడ ఉపయోగంలోకి రావాలి? జీవితంలో ప్రతి క్షణము కూడా ఉపయోగంలోకి రావాలి. దుఃఖేష్ అనుద్విగ్నమన సుఖేషు విగత స్పృహ వీతరాగ భయక్రోధ స్థితధీర్ మునిరుచ్యతే. సుఖ దుఃఖే సమే కృత్వ లాభాలాభౌ జయాజయౌ. వీటన్నిటిలోకి కూడా అది రావాలన్నమాట. జీవితంలో ఆ మార్పు అనేటటువంటిది కనపడాలి, స్పష్టంగా అక్కడ కనపడాలన్నమాట. అలా కనపడాలి అనుకున్నప్పుడు నిధిధ్యాసన ద్వారా జరుగుతూ ఉండాలన్నమాట. ఇది మనకు శాస్త్రము, మహర్షులు మనకు చెప్పినటువంటి విధానం. ఇక్కడ మనం ఆలోచించినట్లయితే భూమిలో జలం ఉంది, మోటార్ పనిచేస్తుంది,
బాగానే ఉంది, మోటార్ తిరుగుతుంది, శబ్దం వస్తుంది, సరే నీళ్లు పైకెక్కని కదా అనుకుని మనం ఇక్కడ ట్యాప్ తిప్పామనుకోండి, నీళ్లు రావటం లేదు. అంటే ఈ జ్ఞానం అన్నది ఉపయోగంలోకి రావటం లేదన్నమాట. ఇప్పుడు ఎక్కడుంది ఇది సమస్య, ఎక్కడుంది అని ఆలోచించినట్లయితే అసలు నీళ్లు పైకి ఎక్కుతున్నాయా లేదా అన్నది. నీళ్లు పైకి ఎక్కుతున్నాయా లేదా, ఎక్కడ ఉంది ఇబ్బంది అంటే నీళ్లు ఎక్కుతున్నాయని మనం అనుకున్నాము, నీళ్లు పైకి ఎక్కేటటువంటి ఆ పైపులోనే ఏదో లోపం ఉందన్నమాట, ఏదో అడ్డుపడుతుంది అక్కడ. ఏదో అడ్డుపడుతున్నప్పుడు నీళ్లు అసలు ట్యాంకులోకి ఎక్కవు. అప్పుడు ఏం చేయాలి, ఏది అడ్డుపడుతుందో దాన్ని తీసేస్తే ఆ నీళ్లు ట్యాంకులోకి వెళతాయి. ఏది అడ్డుపడుతుందో అది తీసివేయాలి. లేదా ఒక్కోసారి ఆ పైపుకి చిల్లులు ఉన్నాయనుకోండి, ఎక్కే నీళ్ళన్నీ కూడా ఆ పైపులోనే కారిపోతాయి, ట్యాంకులోకి ఒక్క చుక్క కూడా నీళ్లు ఎక్కదు. ఏది అడ్డుపడుతుంది, ఇక్కడ పైకి నీళ్ళు వెళ్ళకుండా అడ్డుపడుతున్నటువంటిది ఏది అంటే పాత ఆలోచనలు, పాత అభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో అవి అడ్డుపడుతూ ఉంటాయన్నమాట. అలాగే సరైనంత విశ్వాసం లేకపోవటం అన్నది అడ్డుపడుతూ ఉంటుంది. ఏదో మొక్కుబడిగా కూర్చుని వింటున్నప్పుడు కుదరదు. ఇది సరైనటువంటి విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం లేనప్పుడు కుదరదు. అందుకనే మనకు ఏం చెప్పారు అంటే సాధన చతుష్టయ సంపత్తి అన్నారు అన్నమాట. ముందు సాధన చతుష్టయ సంపద అనేటటువంటిది ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇవన్నీ సరిగ్గానే పనిచేస్తూ ఉంటాయి. అది లేకుండా వేదాంతం శ్రవణం చేసినప్పుడు, చేసిన తర్వాత అయినా కానీ ఈ వ్యవస్థను సరైన రీతిలో మనం చక్కబెట్టుకోవాలి. సరే, కొన్ని కారణాల వల్ల సాధన చతుష్టయ సంపద అనేటటువంటిది ఆ సంపద పెంచుకోలేదు. సరే, ఏదో అదృష్టం కొద్దీ భగవద్గీత లేదా ఉపనిషత్తులు శ్రవణం చేశారు. శ్రవణం చేసిన తర్వాతనైనా కానీ ఈ బోధ పైకి చేరటానికి, అంటే లోపలకు చేరటానికి, లోపల స్థిరపడటానికి, ఆపై ఇది జీవితంలో ఉపయోగపడటానికి సరైన రీతిలో ఉపయోగపెట్టుకోవాలి. దీన్ని సరైన రీతిలో మలుసుకోవాలి. లేనప్పుడు ఏమవుతుందంటే ఇది ఎందుకు కూడా పనికిరానటువంటి వేదాంతమే అవుతుందన్నమాట. శుష్క వేదాంతము అంటారు, ఉపయోగపడనటువంటి వేదాంతం. వేదాంతాన్ని ఎప్పుడూ అలాగ చేయకూడదు. కాబట్టి ఈ బోధ లోపలకు స్థిరపడాలి అంటే సరైన రీతిలో శ్రవణం చేసి శాస్త్రం పట్ల, గురుబోధ పట్ల అపరిమితమైనటువంటి విశ్వాసం, ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఏర్పరచుకోవాలి. అలాగే పాత అభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో, పాత ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా పూర్తిగా పక్కన పెట్టి సర్వస్వ శరణాగతి అంతే. ఇంకా మరీ ఆలోచన లేకుండా బోధను యథాతథంగా లోపలికి తీసుకోగలగాలి. ఈ విధంగా తీసుకున్నప్పుడు అక్కడ లోపలికి వెళుతుంది. అది లోపలకు చేరిన తర్వాత అది స్థిరపడాలన్నమాట. సరే, ఇప్పుడు మనకేంటి, ఇక్కడ ఈ ఉదాహరణలో చూసినట్లయితే మోటార్ తిరుగుతుంది, నీళ్లు పైకి ఎక్కినాయి. పైకి ఎక్కిన తర్వాత నీళ్లు పైకి ఎక్కినాయి, ఈ పైపులో ఏ దోషము లేదు, అంటే సరైన రీతిలోనే శ్రవణం చేశాము, విశ్వాసం ఉంది, శ్రద్ధగా కూర్చున్నాం, లోపలికి చేరింది. ఇక్కడ మనం ఉపయోగించుకోవటానికి పైపు తిప్పాము, ఇక్కడ ట్యాప్ తిప్పామన్నమాట. ట్యాప్ తిప్పితే నీళ్లు రావటం లేదు. ఇదేంటి, ఏమైపోయింది, నీళ్ళు రావటం లేదు, నీళ్ళు రావటం లేదు ఏంటని చూస్తే అసలు ట్యాంకులో నీళ్లు ఉన్నాయా? పైకెక్కి చూసాము, పైకెక్కి చూస్తే ఏమైంది, ట్యాంకులో నీళ్లు లేవు, ఒక్క చుక్క కూడా లేవు. మరి ఇదేమిటి, నీళ్ళేమో పైకి వెళ్ళినట్టుగానే వెళ్ళినాయి, ఏమైపోయినాయి అంటే ట్యాంకుకే చిల్లులు ఉన్నాయి అన్నమాట. ట్యాంకుకి చిల్లులు ఉన్నాయి అన్నమాట. ట్యాంకు చిల్లులుండి ఎక్కిన నీళ్ళు ఎక్కినట్టుగా కారిపోతున్నాయి అన్నమాట. శ్రద్ధగానే విన్నారు, దానిలో ఏ అనుమానం లేదు. ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఉంది, దానిలో ఏ అనుమానం లేదు.
ఇంకా పాతవన్నీ వదిలిపెట్టేశామండి, ఏం లేవు అసలు అని చెప్పారు. నిజమే, అలాగే ఉన్నారు. పాత అభిప్రాయాలన్నీ కూడా తీసవతలు పెట్టేశారు, పాత ఆరాధనలన్నీ తీసవతలు పట్టేశారు. అలాగే దోషాలు పోగొట్టుకోవటానికి భగవద్గీత చెప్పినటువంటి యజ్ఞదాన తపోకర్మలు ఆచరించారు. అన్నీ బాగానే ఉన్నాయి, ఏ సందేహము లేదు. అయితే లోపల స్థిరపడటం లేదు. ఎక్కడ స్థిరపడటం లేదు? బుద్ధిలో స్థిరపడటం లేదు. ఏది స్థిరపడటం లేదు? శాస్త్రం చెప్పినటువంటి, అంటే శ్రీమద్ భగవద్గీత చెప్పినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి ముఖ్యమైనటువంటివి లోపల స్థిరపడటం లేదు. ఎందుకు స్థిరపడటం లేదు? స్థిరపడేలాగా చేసుకోలేదన్నమాట. ట్యాంకు సరిగ్గా లేదు, దాన్ని బాగు చేసుకోవాలి. అంటే పైకి వెళ్ళినటువంటి నీళ్లు అన్నీ కూడా అక్కడ స్థిరపడేలాగా చేసుకోవాలి. అంటే శ్రవణం చేసినటువంటి బోధ బుద్ధిలో స్థిరపడేలాగా చేసుకోవాలి. ఏ విధంగా స్థిరపడేలాగా చేసుకోవాలి? మననం చేయటం వల్ల మరలా ఆలోచించుకుంటూ ఉండటం వల్ల ఏదైతే శ్రవణం చేస్తున్నారో ఆ విషయాలన్నీ కూడా మరలా పదే కూర్చుని ఆలోచించుకుంటూ ఉండాలన్నమాట. అలా ఆలోచించుకుంటూ ఉన్నప్పుడు నెమరవేసుకుంటూ ఉన్నప్పుడు ఆ బోధ జీర్ణమైపోతుంది. బోధ పూర్తిగా జీర్ణమైపోతుంది. కాబట్టి మననం చేయాలి అని చెప్పారు. మొదటిది శ్రవణం, రెండవది మననం. ఎంత బాగా మననం చేస్తే అంతగా లోపల నీకు ఇంకిపోయి అది నీకు జీవితంలో ఉపయోగంగా మారుతూ ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు చూడండి, కొన్ని మనకి ఆవులు ఉన్నాయి. ఇక్కడ ఆవులు చక్కగా మేసి వస్తాయి బయట. ఇక్కడ పడుకుని నెమ్మదిగా బయటకు తీసి దాన్ని నెమరేసుకుంటూ ఉంటాయి అన్నమాట. ఎందుకు నెమరవేయటం? అలా నెమరవేసుకున్నప్పుడే అది లోపల వాటికి జీర్ణమై శక్తిగా మారుతుందన్నమాట. గబగబా తింటాయి పొలానికి వెళ్ళినప్పుడు. గబగబా తినేసేసి మింగేసి తాఫీగా వచ్చి పడుకుని దాన్ని అంతా బయటకు తీసుకుని నెమరేసుకుంటూ ఉంటే అది బాగా జీర్ణమై వాటికి శక్తిగా మారుతుంది అన్నమాట. ఈ బోధ అంతా కూడా దేనికి? మీకు శక్తిగా మారాలి. శక్తిగా మారితే ఏమవుతుంది? జీవితంలో అది ఉపయోగపడుతుంది. ఉపయోగపడటం అంటే ఏమిటి? ముక్తావస్థలో ఉన్నటువంటి మాధుర్యాన్ని ఆస్వాదించడానికి వీలవుతుంది. అలాగే రేపు విదేహముక్తి పొందటానికి కుదురుతుంది. అలా కాకుండా ఇది జీర్ణం అవ్వలేదనుకోండి, చాలినంత మననం చేయనప్పుడు ఇది జీర్ణం అవ్వలేదనుకోండి, ఉపయోగం ఏముంది? అది ఒంటికి పట్టదన్నమాట. ఒంటికి పట్టనప్పుడు మీకు ఉపయోగంలోకి రాదు. సరే, బాగానే ఉంది. ఇది కూడా మననం చేసుకున్నారు, ఇది కూడా బాగానే ఉంది. మననం చేసుకున్న తర్వాత ఇది ఉపయోగంలోకి రావాలన్నమాట. చాలినంత మననం చేసాము, సత్సంగం విన్నాము శ్రద్ధగా. ఆ తర్వాత ఆ బోధంతా కూడా సీడీ రూపంలో వచ్చింది. సీడీని కూడా మళ్ళీ పదే విన్నాం, అనేక సార్లు విన్నాం. అయినప్పటికీ కూడా ఇక్కడ ఇదివరకు ఎలా ఉందో జీవితం అలాగే ఉంది, ఏ మార్పు లేదు ఇక్కడ. అంటే దీని అర్థం ఏమిటి? ఇక్కడ నీళ్లు పైకెక్కేటటువంటి పైపు బాగానే ఉంది, ట్యాంకులో నీళ్లు బాగానే పుష్కలంగా ఉన్నాయి, కిందకి రావటం లేదు. కిందకి రావటం లేదు అంటే దీని అర్థం ఏమిటి? కిందకు వచ్చేటటువంటి పైపులో ఏదో అడ్డం పడింది. ఇప్పుడు ఈ అడ్డాన్ని తొలగించాలి. ఈ అడ్డాన్ని తొలగించేస్తే మన బకెట్లోకి చక్కగా నీళ్లు వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడు ఈ కిందకు వచ్చేటటువంటి పైపులో ఉన్నటువంటి అడ్డం ఏమిటి అంటే పాత అలవాటు. అంటే పాత అలవాటు అంటే ఏంటి? నేను దేహము అనుకున్నప్పుడు నువ్వు ఎలాగా ప్రవర్తించేటటువంటి వాడివో ఇప్పుడు కూడా అలాగే ప్రవర్తిస్తున్నావు. ఇది పాత అలవాటు. నువ్వు దేహము అనుకున్నప్పుడు అహంకారంతో ఎలాగా ప్రవర్తించేవాడివో ఇప్పుడు కూడా ఇంత జరిగిన తర్వాత చక్కగా శ్రవణం చేసావు, ఆ తర్వాత మననం చేసావు, నేను ఆత్మస్వరూపాన్ని అని చెబుతున్నావు, నలుగురికి దీన్ని అందించడానికి ప్రయత్నం చేస్తున్నావు. ఇంత చేస్తున్నప్పటికీ కూడా ఒక అలవాటు ఉంది. ఏ అలవాటు?
నేను దేహము అనేటటువంటి భావనతో అహంకారం, దానికి తోడు మమకారం. ఈ అహంకార మమకారాలు అనేటటువంటి వాటి వల్ల ఈ జీవితంలో నువ్వు చేసే పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక అలవాటు ప్రకారంగా జరిగిపోతూ ఉన్నాయి ఇన్నాళ్ళును. ఇప్పుడు అదే అలవాటు కొనసాగుతూ ఉంది. ఈ అలవాటు పోవాలి. ఈ అలవాటు పోవాలి అంటే నిధిధ్యాసన అనేటటువంటిది రోజంతా చేయటము కాకుండా కూర్చుని ఓ ప్రత్యేకమైనటువంటి సమయంలో నువ్వు కూర్చుని నువ్వు చేయాలి. ఇంకా ఏ పని పెట్టుకోకుండా రోజంతా నేను చేస్తూనే ఉంటానండి, నేను ఆత్మస్వరూపానండి, ఆత్మలక్షణాలను గుర్తు చేసుకుంటూనే ఉంటాను, ఈ దేహం దాని పని అది చేసుకుంటుంది అని ఆ విధంగా భావన చేస్తున్నాను అని నువ్వు చెప్తూ ఉంటే మంచిదే, అలా చేస్తూ ఉంటే. అయితే నీ దుఃఖం అన్నది పోయిందా? కాదండి, అప్పుడప్పుడు పడిపోతున్నాము, అప్పుడప్పుడు దుఃఖం వస్తుంది, అప్పుడప్పుడు కలిసిపోతున్నామని నువ్వు అంటున్నావు అంటే దాని అర్థం ఏమిటి? ఇక్కడ ఈ అలవాటు పోలేదు అంటే ఈ పైపులో ఉన్నటువంటి అడ్డంకి ఏదైతే ఉందో అది పోలేదు. ఇది పోగొట్టుకోవాలి. ఈ అలవాటు పోగొట్టుకోవాలి అంటే రోజల్లా నిత్యధ్యాసన చేయటం వల్ల కాదు, కూర్చుని చేయాలి నువ్వు. ఈ ఆత్మ సంయమ యోగం అంతా కూడా దీని గురించే చెప్పారన్నమాట. నువ్వు కూర్చుని స్థిరంగా ఒక దగ్గర కూర్చుని మనస్సు ఆత్మ మీద లగ్నమయ్యేలాగా చేయాలి. చిత్తం ఆత్మన్యేవావతిష్టతే నిస్పృహ సర్వకామేభ్యో. చిత్తం ఆత్మన్యేవావతిష్టతే, మనస్సు ఆత్మ మీద లగ్నం చేయాలి. లగ్నం చేయటానికి మనసు ఒక వస్తువు కాదు, ఆత్మ ఒక వస్తువు కాదు. ఏం చేయాలి? మనస్సులో ఆత్మ లక్షణాలు స్మరణ జరిగేలాగా చేసుకుంటూ ఉండాలి కూర్చుని. ఇది సాధన అనేటటువంటిది మనం ఈ అధ్యాయం మొదట్లో చెప్పుకున్నాము. అలాగే ఇక్కడ మన తండ్రి మనకు చెప్పినటువంటి శ్లోకాలన్నింటిలోనూ కూడా ఇదే మనం మాట్లాడుకుంటూ వచ్చాం. ఆత్మ లక్షణాలను నిరంతరము కూడా స్మరించుకుంటూ ఉండాలి. ఇక్కడ ధ్యానం అంటే ఏమిటి? ఇప్పుడు కూర్చుని ప్రశాంతంగా కొంత సమయం కేటాయించుకొని మనస్సు ఆత్మ లక్షణాల్లో మునిగిపోయేలాగా, మనస్సులో పూర్తిగా ఆత్మ లక్షణాలే ఇంకిపోయేలాగా చేసుకుంటూ కూర్చోవాలి. అలా కూర్చుంటే ఏమవుతుంది అంటే నీవు రోజల్లా కూడా నేను ఆత్మస్వరూపాన్ని అని నిన్ను నువ్వు స్మరించుకుంటూ దానికి తగ్గట్లుగా ఇక్కడ ప్రవర్తించటానికి, నీ ప్రవర్తనలో కూడా ఒక మార్పు చేసుకోవటానికి వీలవుతుంది. ఆ బలం ఏర్పడుతుంది అన్నమాట. ఈ ధ్యానం వల్ల నీకు ఆత్మబలం పెరుగుతుంది. ఆత్మబలం పెరిగినప్పుడు నీవు రోజంతా కూడా ఏ పరిస్థితుల్లోనైనా సరే సమస్థితిలో ఉండటానికి వీలవుతుంది. అందుకు కూర్చుని చేయమని మనకు మన మహర్షులు చెప్తున్నారు. ఇది గుర్తుంచుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం అన్నమాట. అంటే బోధ గ్రహించటము, అలాగే నిల్వ చేసుకోవటము, దాన్ని ఉపయోగించుకోవటం, ఈ మూడు కూడాను. బోధ గ్రహించటం అది శ్రవణం ద్వారా, నిల్వ చేసుకోవటం లోపల నిల్వ ఉండేలాగా చేసుకోవటం ఇది మననం ద్వారా, ఉపయోగించుకోవటం దేని ద్వారా? నిధిధ్యాసన ద్వారా. అయితే ఈ నిధిధ్యాసన ఎప్పుడు చేస్తే అది ఒక్కొక్కసారి నీవు ఆ విధంగా ఉండలేకపోతున్నావు కాబట్టి అభ్యాసం చేయాలి. ఏ అభ్యాసం చేయాలి? ధ్యాన అభ్యాసం. ఇదే సమాధి అభ్యాసము అంటున్నారు. ఇది అభ్యాసం చేయాలి కూర్చుని. ఇప్పుడు అర్జునుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. మీరు కూర్చుని నన్ను సాధన చేయమన్నారు, ఇలా చేస్తున్నాను. మనస్సు ఆత్మ మీద లగ్నం చేయమన్నారు. చిత్తం ఆత్మన్యేవావతిష్టతే అని చెప్పారు. అంటే దాని అర్థం ఏమిటి? నిరంతరము కూడా ఆత్మ లక్షణాలను నేను ఈ దేహం కాదు, అనంతమైనటువంటి ఆత్మస్వరూపమై ఉన్నాను, నేను నిరాకారమై ఉన్నాను, నిరవయవుడనై ఉన్నాను, నిర్మలమై ఉన్నాను, అనంతమై ఉన్నాను.
ఏ వికారము లేకుండా నిర్వికారమై ఉన్నాను, ఏ అంటూ లేకుండా నిరంజనమై ఉన్నాను, ఏ అవయవము లేకపోవటం, నేను నిష్క్రియుడనై ఉన్నాను, ఏ కర్తృత్వము కూడా నాకు లేనే లేదు, నేను అమరుడనై ఉన్నాను అని ఆ విధంగా అనంతమైనటువంటి ఆనంద స్వరూపమైనటువంటి సచ్చిదానంద స్వరూపమైనటువంటి నన్ను నేను స్మరించుకుంటూ ఉన్నాను. నిత్య సర్వగత స్థాణు అచల సనాతన అవ్యక్త అచింత్య అవికార ఆత్మస్వరూపాన్ని, ఆనంద స్వరూపాన్ని, సచ్చిదానంద స్వరూపాన్ని, కేవలము ఆత్మస్వరూపాన్ని కూర్చుని ఈ విధంగా ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఏమైంది అంటే అర్జునుడు ఏం చెబుతున్నాడు, అర్జునుడికి ఏమైందో చెబుతున్నాడు. యో అయం యోగస్తయా ప్రోక్తః సామ్యేన మధుసూదన ఏతస్యాహం న ప్రశ్యామి సంచలత్వాత్ స్థితిం స్థిరాం. యో అయం యోగస్తయా ప్రోక్తః సామ్యేన మధుసూదన ఏతస్యాహం న పశ్యామి సంచలత్వాత్ స్థితిం స్థిరాం. అర్జునుడు ఇక్కడ ప్రశ్న అడుగుతున్నారు. తండ్రి, మీరు చెప్పినట్లుగా నేను ప్రయత్నం చేస్తున్నాను. మారినటువంటి నన్ను నేను చూసుకుంటూ ఉన్నాను. మారినటువంటి అంటే మారినటువంటి ఆత్మస్వరూపమైనటువంటి ఆనంద స్వరూపమైనటువంటి నిరాకార స్వరూపమైనటువంటి అనంత స్వరూపమైనటువంటి నన్ను నేను చూసుకుంటూ ఉన్నాను. అయితే మారినటువంటి నన్ను నేను చూసుకోవటం అనేటటువంటిది అది స్థిరంగా జరగటం లేదు. కొద్ది నిమిషాలు అలా చూసుకోగలుగుతున్నాను, అలాగా నన్ను నేను స్మరించుకోగలుగుతున్నాను. అలా స్మరించుకుంటున్నప్పుడు, అలాంటి నన్ను నేను స్మరించుకుంటున్నప్పుడు నాకు ఆనందం కూడా కలుగుతుంది. ఇంకే ఆలోచన కూడా లేదు, నా గురించిన ఆలోచన తప్ప మరి ఆలోచన లేదు. అయితే అది స్థిరంగా కొంత సమయం ఉండటం లేదు. ఏది? కేవలము నన్ను నేను స్మరించుకోవటం అన్నది. ఆలోచనలు ఉన్నాయి, ఆలోచనలన్నీ కూడా నా గురించే, ఆలోచనలన్నీ కూడా నా గురించే. అలా కొంత సమయం నేను చేసుకుందాము అనుకుంటే, ఈ ధ్యానం కాసేపు నేను చేసుకుందాము అంటే అది కుదరటం లేదు. ఏమవుతుంది? కుదరక ఈ మనస్సు చలిస్తూ ఉందన్నమాట. మీరు చెప్పినటువంటి యోగం ఏదైతే ఉందో, సమస్థితిలో ఉన్నటువంటి ఏ మార్పు లేనటువంటి నా స్వరూపాన్ని స్మరించుకుంటూ ఉండటం అనేటటువంటి ఈ ధ్యానయోగం ఏదైతే ఉందో, ఈ ధ్యానయోగం నేను ఆచరిస్తూ ఉన్నాను. ఆచరిస్తూ ఉంటే ఇది నాకు ఎక్కువ సమయం నిలవటం లేదు. ఎందుకు నిలవటం లేదు అంటే, ఈ మనస్సు చంచలమైపోయి ఉంటుంది. ఇది కదులుతూ ఉందన్నమాట. ఇది కదులుతూ ఉండి ఏమవుతుంది? ఆత్మస్వరూపమైనటువంటి నా గురించి ఆలోచించమంటే నా గురించి ఆలోచించటం లేదు. అది మరి ఏం చేస్తుంది? అనాత్మను గురించి ఆలోచిస్తుంది. అనాత్మ అంటే ఏమిటి? నేను కానిదంతా కూడా అనాత్మే కదా.
నా గురించి ఆలోచించు, శాశ్వతమైనటువంటి నా గురించి, నిరాకారమైనటువంటి నా గురించి, ఆనంద స్వరూపమైనటువంటి నా గురించి, సచిదానంద స్వరూపమైనటువంటి నా గురించి ఆలోచించు, ఏ వికారము లేనటువంటి నా గురించి ఆలోచించు అని చెప్తే కొద్దిసేపు అలా ఆలోచిస్తూ ఉంది. అప్పుడు ఆనందంగానే ఉంది, మనసుకు కూడా శాంతిగా ఉంది, మనసుకు కూడా సంతోషంగా ఉంది. కానీ అది ఏం చేస్తుంది? మళ్ళీ అలవాటు ప్రకారంగా అటు పోతుంది. పోయి ఏం చేస్తుంది? మారే వాటిని ఆలోచిస్తుంది. మారే వాటి గురించి, అనిత్యమైన వాటి గురించి, అశాశ్వతమైనటువంటి వాటి గురించి, దుఃఖాన్ని కలిగించేటటువంటి వాటిని గురించి ఆలోచిస్తుంది. ఇది నా సమస్య. ఇది ఎలా ఉందంటే, చంచలం హి మనః కృష్ణ ప్రమాదీ బలవద్దృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివం సుదుష్కరం. ఈ మనస్సు ఎలా ఉంది అంటే చంచలం, కదులుతూ ఉంది. కాసేపు అలాగా ఆత్మ మీద లగ్నం చేద్దాము అంటే కుదరటం లేదు. కదులుతూ 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 ఉంది, చలిస్తూ చలిస్తూ ఉంది మనస్సు. అంతేకాదు, చలించటం అనేటటువంటి దాంతో ఆ మనస్సు ఒక్కటే చలించటం లేదు. ప్రమాది అంటే ఇది ఏ విధంగా చలిస్తుంది అంటే, నిజానికి ఇక్కడ ఒక కవ్వము ఒక పెరుగుని చిలుకుతూ ఉంటుందన్నమాట. అలా చిలుకుతూ 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 ఉన్నప్పుడు ఆ పెరుగంతా కూడా కదులుతూ కదులుతూ ఉంటుందన్నమాట. అలాగా అంతగా లోపల నన్ను చలింపజేస్తూ ఉంది. ఆ మనస్సు చలించటం వల్ల దాని ప్రభావం అనేటటువంటిది దేహం మీద కూడా పడుతుంది. మనస్సు చంచలమవుతున్నప్పుడు దేహం కూడా చంచలమవుతుంది. దేహం అలా కూర్చుని సాధన చేస్తుంటే ఆ నొప్పి, ఈ నొప్పి ఇవన్నీ కూడా నాకు తెలుస్తున్నాయి. దేహం కూడా కదులుతుంది, కాళ్ళు కదులుతున్నాయి, చేతులు కదులుతున్నాయి. విడిగా ఉన్నప్పుడు కూడా దేహము, మనస్సు చంచలమైతే అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. మాటలు ఎక్కువ వస్తూ ఉంటాయి, కళ్ళు అటు ఇటు తిరుగుతూ ఉంటాయి. అంటే మనస్సు యొక్క ప్రభావం అనేటటువంటిది ఈ దేహం మీద, ఇంద్రియాల మీద కూడా పడుతుంది. అంత గట్టిగా ఈ చలనం అనేటటువంటిది ఉంది. బలవద్, ఇది ఎంతో బలంగా ఉందన్నమాట. ఈ బలాన్ని తట్టుకోవటం అనేటటువంటిది నాకు నిజానికి కష్టమవుతుంది. మనస్సు యొక్క బలం ఇది. ఈ మనస్సు ఇంత బలంగా ఉందన్నమాట. అంతేకాదు దృఢం. దృఢము అంటే ఏంటంటే మనం పడగొట్టడానికి వీలు కాదు, లాగటానికి వీలు కాదనమాట. ఒకదానికి అంటుకుపోయి ఉందన్నమాట. ఈ అంటుకుపోయి ఉన్నదాన్ని లాగుదామంటే రానే రావటం లేదన్నమాట. అంతగా అంటుకుపోయి ఉంది. అంటే దీని బలం ఎంతగా ఉంది అంటే, దీన్ని బయటికి లాగటానికి నా బలం సరిపోవటం లేదు. అంత బలంగా ఉంది, అంత దృఢంగా అంటుకుపోయి ఉంది. దేన్ని అంటుకుపోయి ఉంది? అనాత్మను అంటుకుపోయి ఉంది. దుఃఖాన్ని కలిగించేటటువంటి వాటిని అంటుకుపోయి ఉంది. అశాశ్వతమైనటువంటి వాటితో అంటుకుపోయి ఉంది. అనిత్యమైన వాటితో అంటుకుపోయి ఉంది. మరలా జన్మలకు కారణమయ్యే వాటితో అంటుకుపోయి ఉంది. వాటి గురించి ఆలోచిస్తుంది, వాటిలో కూరుకుపోయి ఉంది. వాటిలో అంత దృఢంగా కూరుకుపోయి, వాటితో అంటుకుపోయి, నేను లాగుదాము అన్నా కానీ రానంత దృఢంగా ఉంది. మనసు అంత బలంగా ఉంది. వాటిలో కూడా మారుతుంది. ఒకదానిలోంచి ఒకదానిలోకి మారుతున్నప్పటికీ కూడా
అవన్నీ కూడా నాకు దుఃఖాన్ని కలిగించేటటువంటివి, అవన్నీ కూడా అనిత్యమైనటువంటివి, అవన్నీ అశాశ్వతమైనటువంటివి, అవన్నీ జన్మలకు కారణమయ్యేటటువంటివి, అవన్నీ కూడా గతానికి సంబంధంగాను భవిష్యత్తుకు సంబంధమైనటువంటి విషయాల్ని తవ్వి 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 మరలా నాకు దుఃఖాన్ని కలిగిస్తూ, మరలా భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ నాకు భయాన్ని కలిగిస్తూ ఉంది ఈ మనసు. ఇంత బలంగా ఉందన్నమాట. ఈ బలాన్ని నిజానికి ఎవరు ఎదుర్కోవాల్సి ఉంది? బుద్ధి ఎదుర్కోవాల్సి ఉంది. మనకు శాస్త్రం చెబుతుందన్నమాట. ఏమని? బుద్ధి సారథి. ఈ మనస్సు అనేటటువంటిది నిజానికి పగ్గాలు అంటారు. ఈ పగ్గాలు అంటే ఈ మనస్సు ఎవరి చేతిలో ఉండాలంటే బుద్ధి చేతిలో ఉండాలి. ఏ బుద్ధి చేతిలో ఉండాలి? బుద్ధి అనేటటువంటిది ఏమిటి? నిశ్చయం చేసేటటువంటిది. బుద్ధి అనేటటువంటిది నిశ్చయం చేసేటటువంటిది. ఏ నిశ్చయం ఉంది ఇప్పుడు ఈ బుద్ధిలో? ఇప్పటి వరకు కూడా 5 అధ్యాయాలు పూర్తయినాయి. బుద్ధిలో ఏది నిశ్చయం అయి ఉంది? నేను దేహము అనేటటువంటి నిశ్చయం ఉందా, లేక నేను ఆత్మస్వరూపాన్ని, నేను ఈ దేహం కాదు అనేటటువంటి నిశ్చయం ఉందా? నేను ఆత్మస్వరూపాన్ని అనేటటువంటి నిశ్చయం బుద్ధిలో ఉన్నట్లయితే ఇది ఆత్మిక బుద్ధి. నేను ఆత్మస్వరూపాన్ని అనేటటువంటి నిశ్చయం గనక ఉన్నట్లయితే బుద్ధిలో ఈ మనస్సు అనేటటువంటి పగ్గాన్ని పట్టుకుని ఉండటానికి కుదురుతుంది. అలా కాకుండా అది నిశ్చయం కాకపోతే, నేను ఆత్మస్వరూపాన్ని అని ఆత్మగా నీ లక్షణాలు నీకు లోపల నిశ్చయం లేకపోతే, అవి స్థిరపడకపోతే బుద్ధిలో ఏ ఆలోచన ఉంటుంది? నేను దేహము అనే ఆలోచనే ఉంటుంది. అదే నిశ్చయం ఉంటుంది. అదే నిశ్చయం అయినప్పుడు ఏమవుతుంది? దేహము మనసు ఈ రెండు కూడా ఒక్కటే కాబట్టి ఆ మనసుతో పాటే ఈ బుద్ధి కూడా ఉంటుంది కాబట్టి ఆ దుఃఖం అన్నది తప్పదు, వాటిలో కూరుకుపోవటం అన్నది తప్పదు. అంత బలంగా ఉన్న మనస్సు, అంత దృఢంగా ఈ మారే వాటిని పట్టుకుని ఉన్నటువంటి మనస్సును లొంగదీసుకోవాలి, వెనక్కి లాక్కోవాలి అంటే నిజానికి అది దేనివల్ల సాధ్యమవుతుంది? నిశ్చయాత్మకమైనటువంటి జ్ఞానం బుద్ధిలో నేను ఆత్మస్వరూపాన్ని అనేటటువంటి దృఢమైనటువంటి, అతి బలీయమైనటువంటి, ఇంకా మారినటువంటి ఆ జ్ఞానం అంతగా నిశ్చయమై ఉండాలి అంతే. మళ్ళీ అటు ఇటు తిరగకూడదంతే. ఈ నిశ్చయం అనేటటువంటిది ఎప్పుడూ కూడా చెదరకూడదు. అప్పుడేమవుతుందంటే ఆ మనస్సును మన స్వాధీనంలోకి తీసుకోవచ్చు అన్నమాట. లేనప్పుడు ఏమవుతుంది అంటే మనస్సుకు నువ్వు సేవకుడుగా మారాల్సి వస్తుంది. మనస్సు నీ ఆధీనంలో ఉండాలి తప్ప నీవు మనస్సుకు బానిసగా మారకూడదు. నీవు గనక మనస్సుకు బానిసగా మారి ఆ విధంగా మనస్సు చెప్పినట్లుగా నీవు నడుచుకుంటూ పోతూ ఉన్నప్పుడు నిన్ను నీవు గుర్తించకుండా, నీవుగా ఉండకుండా మనస్సు ప్రకారమే పోతూ ఉన్నప్పుడు ఆ మనస్సే నీకు శత్రువు అవుతుంది. అలా కాకుండా ఆ మనస్సును నీ ఆధీనంలో ఉంచుకొని మనస్సు నిన్ను స్మరించేలాగా నువ్వు చేసుకున్నట్లయితే ఆ మనస్సు నీకు మిత్రుడవుతుంది అనేటటువంటిది 6వ అధ్యాయంలోనే మన తండ్రి మనకు చెప్పారు. కాబట్టి ఆ మనస్సును నువ్వు అధీనంలోకి తీసుకోవాలి అనేటటువంటిది మనకి ఇక్కడ చెప్పబోతున్నారు మన తండ్రి. అర్జునుడు చెబుతున్నాడు, ఇది నాకు ఎంత కష్టంగా ఉంది అంటే ఈ మనసు దీనిలో కూరుకుపోయి దృఢంగా వాటిని అంటుకుపోయి లాగుదామన్నా రానంత బలంగా అతుక్కుపోయింది. ఇది ఎంత కష్టంగా ఉంది అంటే గాలి వీస్తున్నప్పుడు, తుఫాను గాలి వీస్తున్నప్పుడు మొత్తం పెద్ద పెద్ద వృక్షాలు కూడా, కొన్ని సంవత్సరాలు పెరిగినటువంటి ఆ వృక్షాలు కూడా కూకటి వేళ్లతో ఒక్కసారిగా పడిపోతూ ఉంటాయి. ఎంత బలంగా ఉన్నదైనా సరే ఆ గాలి ముందు బలాదూర్ అంటారు, అన్నీ కూడా పడిపోతాయి అన్నమాట. కొబ్బరి చెట్లు చూడండి ఎంత బలంగా ఉంటాయి. ఒక్కసారి ఒక పెద్ద తుఫాను వచ్చిందంటే ఆ గాలికి
అలాంటి కొబ్బరి చెట్లు కూడా వేళ్లతో సహా పెకిలించబడి పోతాయి. అలాగే అనేక ఇళ్ళు పడిపోవటం అనేది మనం చూస్తూ ఉంటాం అన్నమాట. అంత వేగంగా దాన్ని ఆపటానికి కుదరదన్నమాట. ఒక గాలి వీస్తున్నప్పుడు ఆ గాలిని మనం దేంతోనూ కూడా ఆపలేము. ఈ మనస్సు అనేటటువంటిది కూడా ఈ బాహ్యమైనటువంటి విషయాల మీదకు వెళ్ళటానికి ఇప్పుడు అలవాటు పడిపోయి ఆ దుఃఖంలో కూరుకుపోయి ఆ జనన మరణ చక్రంలో తిరగటానికి అలవాటు పడిపోయినటువంటి ఆ దుఃఖాన్ని అనుభవించేటటువంటి మనసు అంత వేగంగా ఆ విషయాల మీదకు పోతూ ఉన్నప్పుడు ఆపటానికి కూడా నాకు కుదరటం లేదయ్యా. దాన్ని ఏం చేయాలో కూడా నాకు తెలవటం లేదు. మీరైతే చెప్పారు, నీవు ఆత్మస్వరూపము అని చెప్పారు. ఆత్మస్వరూపంగా నిరంతరము కూడా నిన్ను నువ్వు చూసుకుంటూ ఉండాలి. ఈ మనస్సు ఆత్మస్వరూపమైనటువంటి నిన్ను ధ్యానించాలి అని చెప్పారు. అలాగే కూర్చుని నేను చేస్తుంటే కొద్ది నిమిషాలు కూడా ఈ మనస్సు ఆగటం లేదు. దీనికి ఏమిటి మార్గం? ఇది దుష్కరం, ఇది ఆపటానికి వీలు కాదు అనిపిస్తుంది నాకు అని చెప్తున్నాడు అర్జునుడు. భగవంతుడు ఆ తండ్రి ఏం చెప్తున్నారో చూడండి. అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. ఇక్కడ ఆ తండ్రి ఎంత నేర్పరితనంగా చెబుతున్నారంటే, ఇంత గట్టిగా 2 శ్లోకాల్లో అర్జునుడు తన బాధ వెళ్ళబుచ్చుకున్నాడు. అది కష్టం, అసలు సాధ్యం కావటం లేదు, నాకు అంత బలంగా ఉంది అని చెప్తున్నప్పుడు అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం. అవునయ్య, నువ్వు చెప్పినంత యథార్థమే, దానిలో ఏ సందేహము లేదు. మనో దుర్నిగ్రహం చలం, ఈ చలించేటటువంటి మనస్సును ఆపటము అనేటటువంటిది చాలా కష్టమైనటువంటిది. నువ్వు చెప్పిన దానిలో వెంట్రుక వాసి ఏ అతిశయోక్తి లేదు, ఏ సందేహము లేదు. మనస్సు అలాగే ఉంటుంది. దాన్ని ఆపటం అనేటటువంటిది చాలా కష్టమైనటువంటి పనే అని చెప్తున్నారు అన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే, ఈ విధంగా చెప్పినప్పుడు గురుబోధలో ఇది ఒక ముఖ్యమైనటువంటి విషయంగా మనకు పెద్దలు చెప్తూ ఉంటారన్నమాట. దుఃఖంతో శిష్యుడు వచ్చినప్పుడు తన అశక్తత, తన చేతగానితనాన్ని గురువు దగ్గర చెప్పినప్పుడు, తన బాధను వ్యక్తపరిచినప్పుడు గురువు అతనికి అభయం ఇవ్వాలి అంటారు. అలాగే ముందు అతని మనస్సు నెమ్మదించేలాగా చేయాలి అంటారు. నెమ్మదించేలాగా చేసి అభయం ఇచ్చినప్పుడు అప్పుడు శాంతపడ్డటువంటి మనస్సుతో ఆ శిష్యుడు కూర్చుంటే అప్పుడు ఆ ఉపాయాన్ని చెప్పాలి అంటారన్నమాట. ఇక్కడ ఈ శ్లోకంలో కూడా ఆ తండ్రి చేసినటువంటిది అలాంటిదే. ఏమని చెప్తున్నారు అంటే, ఏ సంశయము లేదు, నీ ఒక్కడికే అని నువ్వు అనుకుంటున్నావేమో, నీ ఒక్కడికే కాదు ఇది. ధ్యానం చేద్దామని కూర్చుంటారు చూసావా, వాళ్ళందరికీ ఇలాగే ఉంటుంది. ఆలోచనలు వస్తూనే ఉంటాయి. నువ్వేమో పాపం నా ఒక్కడికే వచ్చినాయి ఈ ఆలోచనలు అనుకుంటున్నావు. ఆలోచనలే కాదు, అందరికీ నిద్ర వస్తుంది, అందరికీ కూడా ఓ స్థితి వస్తుంది. జపం చేస్తూ ఉంటే జపమాల కింద పడుతూ ఉంటుంది. ఎప్పుడో ఒక్కసారి ఉలిక్కి పడ్డట్లుగా అయ్యో చేయటం లేదే అని గుర్తుకు వస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా అందరికీ వస్తూనే ఉంటాయి. దీనిలో ఏ సంశయము లేదు, ఖచ్చితంగా అందరికీ వస్తూ ఉంటాయి. నువ్వన్నట్లుగానే రకరకాలైనటువంటి ఆలోచనలు వస్తూ వాటి మీదకు వీటి మీదకు మనస్సు వెళ్ళి వాటి గురించి ఆలోచన చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా గతానికి సంబంధంగాను భవిష్యత్తు సంబంధంగాను ఏయో ఆలోచనలు చేస్తూనే ఉంటుంది మనసు. అది కూడా ఆపటం కష్టమే.
కాబట్టి నువ్వు చెప్పిందంతా యథార్థమే అన్నప్పుడు అమ్మయ్య, నాకే కాదన్నమాట, ఈ బాధ అందరికీ ఉందన్నమాట అన్నప్పుడు ఏమవుతుందంటే శాంతిగా ఉంటుంది. అలా కాకుండా నీ ఒక్కడికేరా ఈ బాధ అన్నామనుకో, మరి ఇదేంటే కొత్త జబ్బు వచ్చిందే, నాకు ఒక్కడికే వచ్చిందంటే ఇది తగ్గుతుందో లేదో తెలియదు, ఎలాగ దీని నుంచి బయటపడాలో తెలియదు, ఈ జబ్బు అందరికీ ఉంది అన్నప్పుడు అమ్మ పర్వాలేదు నలుగురితో నారాయణ. సరే, దానికి ఆయన చెప్తున్నారన్నమాట, దీనికి నేను ఒక ఉపాయం చెప్తాను, ఆ ఉపాయం ద్వారా నువ్వు చేసుకున్నట్లయితే తప్పకుండా నువ్వు మనస్సును నిగ్రహించగలుగుతావు. ఏమిటి ఆ ఉపాయము? అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. రెండే విషయాలు చెప్పారనమాట. ఒకటి అభ్యాసము, రెండు వైరాగ్యము. ఈ రెండిటి ద్వారా మనస్సును నువ్వు అదుపులోకి తెచ్చుకోవచ్చు. వైరాగ్యము ముందు. ఏమిటి వైరాగ్యము అంటే ఏమిటి? రాగద్వేషరహితంగా ఉండటమే వైరాగ్యము. ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? ఓ దాని పట్ల నాకు ఇష్టము అంటున్నావు, ఓ దాని పట్ల ఏమో నాకు ఇష్టం లేదు అంటున్నావు అన్నమాట. నువ్వు ఇష్టము అనేటటువంటిది అనిత్యమే, నాకు ఇష్టం లేదు అనేటటువంటిది అనిత్యమే. ఈ నిత్యానిత్య వస్తు వివేకము అనేటటువంటిది సాధనా చతుష్టయ సంపద నీకు బోధించినప్పుడు చెప్పటం జరిగింది. అప్పుడు నువ్వు వంట పట్టించుకోలేదు. అలాగే వైరాగ్యం అనేటటువంటిది, యమూత్రార్థ ఫలభోగ విరాగం అనేటటువంటిది, ఈ రెండు కూడా అక్కడ ముఖ్యమైనటువంటివి. అలాగే మూడవది షట్సంపద, శమ దమ ఉపరతి తితిక్ష శ్రద్ధ సమాధానము. నాలుగవది ముముక్షత్వము. ఈ నాలుగు కూడా ఉండాలి అన్నప్పుడు నువ్వు ఆ నాలుగిటిని వంట పట్టించుకోలేదు. పట్టించుకోకపోవటం వల్ల ఇదిగో ఇప్పుడు ఈ ఇబ్బంది వస్తుంది నీకు. వీటి పట్ల రాగం ఏర్పరచుకోవద్దు. రాగం అంటే ఏం లేదు, ఇష్టత. నాకు అది ఇష్టము ఇది ఇష్టము అని అనుకోవద్దు. ఆ సమయంలో ఏది ఉందో దాన్ని అలాగే స్వీకరించుకుంటూ వెళ్ళు. ఈ రాగద్వేషాల బారి నుంచి నువ్వు బయటపడితేనే సాధనలో కూర్చోగలుగుతావు. మరి ఏం చేయాలి ఇప్పుడు? ఇప్పటి వరకు కూడా నువ్వు దేని పట్ల ఇష్టత ఏర్పరచుకున్నావు? మారే వాటి పట్ల ఇష్టత ఏర్పరచుకున్నావు. నీవు కాని దాని పట్ల ఇష్టత ఏర్పరచుకున్నావు. యథార్థమైనటువంటి ఆత్మస్వరూపాన్ని నీవు. ఈ దేహమా నీవు కాదు, ఈ దేహమా నీవు కాదు. రేపొద్దున ఇది ఇక్కడ పడి ఉంటుంది, నువ్వు వెళ్ళిపోయావు అంటారు. నువ్వు వెళ్ళిపోయావు అంటారు. నీవు అలాగా దేహంలాగా కనపడేవాడివి కాదు. నీవు దేహంలాగా కనపడేవాడివి కాదు. అది యథార్థము. ఈ దేహము యథార్థం కాదు. యథార్థం కానటువంటి అనిత్యమైనటువంటి ఈ మలమూత్రాలతో కూడినటువంటి దుఃఖాన్ని కలిగించేటటువంటి జన్మలకు కారణమవుతున్నటువంటి ఈ దేహాన్ని నువ్వు అనుకుని దేహం పట్ల ఇష్టత ఏర్పరచుకున్నావు. అలాగే ఈ మిగిలినటువంటి అనిత్యమైనటువంటి అశాశ్వతమైనటువంటి ఈ మారే వాటి పట్ల ఇష్టత ఏర్పరచుకుంటున్నావు. వీటి పట్ల ఇష్టత ఏర్పరచుకుంటున్నంత కాలము కూడా, వీటి పట్ల రాగం ఏర్పరచుకుంటున్నంత కాలము కూడా ఇష్టంతో పాటే అయిష్టం అనేది వస్తుంది, రాగంతో పాటే ద్వేషం అనేది వస్తుంది. ఈ రెండూ కూడా కలిసే ఉంటాయి. ఇవి ఉన్నంత వరకు కూడా నీకు దుఃఖం అన్నది తప్పదు, ఆపై జన్మలన్నవి తప్పవు. కాబట్టి నువ్వు ఇక్కడ ఏం చేయాలి? దీని నుంచి నువ్వు బయటపడు. ఇది వైరాగ్యం అంటే. వదిలేసి పొమ్మని లేదు, నేను నిన్ను ఇక్కడ వదిలేసి పొమ్మనటం లేదు. ఉండు, ఉదాసీనంగా ఉండు. ఈ దేహం ఏది అనుభవించాలో అది అనుభవించని. అది ఇష్టము, నాకు ఇది ఇష్టము అనుకుని ఆ ఇష్టము అనే మాటను వదిలిపెట్టేసి, నీ ముందుకు ఇది వచ్చిందా తిను శుభ్రంగా.
నాకు ఇది ఇష్టము అని చెప్పేసి ఇంకా కాస్త తే అని అనబాక. ఇది నీకు ఇష్టం లేదా, సరే వాళ్ళు ఇది దొరికింది ఇది తిను అంతే. నీకు ఇష్టము అనమాక, ఇంకా అక్కడ ఉదాసీనంగా ఉండు. ఇది మనకు చెబుతున్నారు. ఈ ఇష్టము లేదు అనేటటువంటి ఈ రెండు పదాలని కూడా నువ్వు వదిలిపెడితే అది వైరాగ్యము అనబడుతుంది. ఇది ముఖ్యమైనటువంటి విషయం. ఇది వదిలిపెట్టినప్పుడు ఏమవుతుందంటే మనసు వాటి మీదకు వెళ్ళదన్నమాట. అది ఒక పరిస్థితి కావచ్చు, ఒక వ్యక్తి కావచ్చు, ఒక వస్తువు కావచ్చు, ఒక పదవి కావచ్చు, ఒక ఆభరణం కావచ్చు, ఒక ఇల్లు కావచ్చు, ఒక స్కూటర్ కావచ్చు, ఒక కారు కావచ్చు, ఒక దుప్పటి కావచ్చు, ఒక చీర కావచ్చు, ఏదైనప్పటికీ కూడా నాకు ఇష్టం అన్న మాట వదిలిపెట్టి ఈరోజు నాకు అసలు ఇష్టం అనేది ఏంటో తెలవదు. ముందున్నాయో అలా అనుభవించుకుంటూ పోతూ ఉన్నాను అంతే. నా ముందు ఏవి ఉన్నాయో వాటిని అనుభవించుకుంటూ పోతూ ఉన్నాను అంతే. ఇలాంటి ఒక స్వభావం నువ్వు ఏర్పరచుకోవాలి. ఇలాంటి స్వభావాన్ని నువ్వు ఏర్పరచుకున్నట్లయితే నీ మనస్సు వీటన్నిటి మీదకి వెళ్ళకుండా ఆపుకోవటానికి నీకు వీలవుతుంది. లేనప్పుడు వాటి మీదకి పోతూనే ఉంటుంది అంతే. కూర్చుని ఆలోచించుకోవాలి. వేటేటి గురించి నాకు ఇష్టం అంటున్నాము. రోజుకి ఎన్నిసార్లు ఇష్టం అనే పదాన్ని వాడుతున్నాము, నాకు ఇష్టం లేదు అన్న పదాన్ని ఎన్నిసార్లు వాడుతున్నాము. కొన్ని రోజుల పాటు కూర్చుని ఈ ఇష్టము లేదు అనేటటువంటి దాని మీద మనసు పెట్టి చూస్తూ ఉంటే మనం ఎంతగా కూరుకుపోతున్నాము, ఈ రాగద్వేషాలకు ఎంతగా బలి అవుతున్నాము అన్నది తెలుస్తుంది. ఒక్కసారి దాని మీద దృష్టి పెడితే ఈ ఇష్టాల నుంచి మనం బయటపడటం అన్నది తేలికే అన్నది మీకు అర్థమవుతుంది. తేలికే, ఇది కష్టం కాదు. ఇష్టంగా చేస్తే కష్టం కాదు, మొక్కుబడిగా చేస్తే అప్పుడు అబ్బో ఇది మన వల్ల కాదులే అనిపిస్తుంది అన్నమాట. కాఫీ అంటే ఇష్టం అని అంటారు. వాడు టీ తెచ్చాడు అనుకో శుభ్రంగా తాగు, లేదా మంచినీళ్ళు ఇచ్చారనుకో మహా ఆనందంగా తాగు. నాకు ఇష్టము అని అనమాకు ఎప్పుడూ కూడా. నీ ముందుకు ఏదొస్తే దాన్ని స్వీకరించుకుంటూ పో. లేదా నీ దేహానికి పడదు అనుకో, నాకు వద్దండి నమస్కారం పెట్టు. అంతేగాని నాకు కాఫీ ఇష్టం అని వాడని మళ్ళీ సాగుకొట్టి కాఫీ తయారు చేయించుకొచ్చేలాగా చేయబాక. దాన్ని అలా పక్కన పెట్టేసి వదిలేసేసి అంతే. ఇది అర్థం చేసుకుని ఈ మార్పు చేసుకోవాలి అన్నది ఇక్కడ మనకు మన తండ్రి చెబుతున్నారు. రెండవ విషయం ఏం చెబుతున్నారు? అభ్యాసము. ఏమిటి అభ్యాసము? మనస్సు అటు పోతుంది. అటు పోతున్నటువంటి మనస్సును మళ్ళీ తీసుకొచ్చి ఎక్కడలా పెట్టాలి? ఆత్మ మీద పెట్టాలన్నమాట. ఎక్కడ ఉంది ఇప్పుడు మనస్సు? విషయాల మీదకి పోతుందన్నమాట. ఎందుకు పోయింది? ఇష్టం కాబట్టి పోయింది. ఇప్పటికి ఇష్టం అన్నది పోయింది కదా, ఇంకా పోదు కదా. అలవాటు చొప్పున పోతుందనుకో మళ్ళీ ఏం చేయాలి? మన తండ్రి మనకు 25వ శ్లోకంలో చెప్పారు, శనై రూపరమేత్ బుద్ధ్యా ధృతి గృహీతయా ఆత్మసంస్థం మనకృత్వా నకించిదపి చింతయేత్. అవేవి ఆలోచించొద్దు, నెమ్మదిగా తీసుకురా. అక్కడికి పోయావా? ఎందుకు పోయావు నువ్వు? నీకు ఇష్టం అని పోయావా? అమ్మో కాదు, ఇష్టం అంటం లేదు, ఇక వదిలేస్తాను నేను. మరెందుకు పోయావు? అలవాటు రా మరి అన్నమాట. రా. ఎక్కడికి రావాలి? ఆత్మసంస్థం మనకృత్వా నకించిదపి చింతయేత్. ఇక్కడ ఉండు అంతే. యతో నిచ్చరతి మనశ్చంచలం అస్థిరం. అది అలా పోతూ ఉంటుంది. ఇంకా అలవాటు అవ్వలేదు కదా. ఇక్కడ ఆనందం పొందటం అన్నది ఇంకా దానికి అలవాటు పడలేదు. ఈ ఆనందానికి, ఏ ఆనందానికి? ఆత్మానందానికి ఇంకా మనస్సు అలవాటు పడలేదు. ఆత్మసుఖానికి ఇంకా మనస్సు అలవాటు పడలేదు. అప్పుడు దాకా కొంచెం కష్టంగా అనిపిస్తుంది, కానీ నువ్వు ఇష్టంగా చేస్తే అది తేలికే అవుతుంది. తతస్తతో నియమ్యై తత్ ఆత్మన్యేవ వశం. నెమ్మదిగా తీసుకొచ్చేసి మళ్ళా ఆత్మలక్షణాలని ధ్యానిస్తూ ఉండేలాగా చెయ్యి.
అహమాత్మా ఆనందోహం, అహమాత్మా అనంతోహం, అహమాత్మా శాంతోహం, తృప్తోహం, నిర్వికారోహం, నిరంజనోహం, నిర్మలోహం, అహమాత్మా సచ్చిదానంద స్వరూపోహం. అలా నెమ్మదిగా తీసుకొచ్చి మళ్ళా ఆత్మ మీద లగ్నం చెయ్యి. ఆ విధంగా లగ్నం చేసినట్లయితే క్రమేణా క్రమేణా అలవాటైపోతుంది. తర్వాత శ్లోకంలో తండ్రి చెప్తున్నారు, ఇక్కడ ఈ శ్లోకంలో అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే అన్నారు. అంటే రెండు విషయాలు చెప్పారు. ఏవి రెండు విషయాలు? అభ్యాసము, వైరాగ్యం. ఈ శ్లోకంలో రెండు మాటలు ఏం మాట్లాడారు అంటే మహాబాహో కౌంతేయ. ఈ రెండు కౌంతేయ అంటే కుంతి పుత్రుడా అని. ఇక్కడ దీన్ని ఎలా తీసుకోవచ్చు అంటే కుంతము అంటే బల్యము, బల్యము అంటే చాలా పదునైనటువంటిది. అంటే నీ బుద్ధి ఎప్పుడూ కూడా ఏ విధంగా ఉండాలి అంటే నేను ఆత్మస్వరూపాన్ని అనేటటువంటి అంత సునిశ్చితమైనటువంటి బుద్ధి ఉండాలి. ఇంకా చెదరనటువంటి బుద్ధి. బల్యం పెట్టి గట్టిగా ఇసిరితే, బల్యం పట్టుకుని గట్టిగా ఇసిరితే ఖచ్చితంగా ఎక్కడ తగలాలో అక్కడ తగలాలన్నమాట. మహాబాహో అంటే అలాగా నువ్వు అంత సూక్ష్మంగా శత్రువులతో యుద్ధం చేయగలిగినటువంటి వాడివి నువ్వు. అలాంటి వాడికి ఇది నీకు ఒక లెక్క. అర్జునుడు మీకు గుర్తుండి ఉంటుంది, చిన్నతనంలోనే ద్రోణాచార్యుడు వారి దగ్గర విద్య అభ్యసిస్తున్నప్పుడు ఆయన అందరినీ నిలబెట్టి ఓ పక్షిని చెట్టు మీద చూపించి ఆ పక్షిని కొట్టండి అన్నప్పుడు మిగిలిన అందరూ కూడా ఆ చెట్టు, ఆకులు, కొమ్మలు, పక్షి కాళ్ళు ఇవన్నీ చెప్పారట. అర్జునుడు మాత్రం కన్ను కనపడుతుంది అన్నాడట. కన్ను కనపడుతుంది అంటే అంత సూక్ష్మమైనటువంటి దృష్టి, అంత ఏకాగ్రత. బాణం వదులు, ఖచ్చితంగా వెళ్ళి ఆ బాణం ఆ పక్షి కంట్లోకి దూరి ఒక్కసారిగా శిరస్సు బద్దలై పక్షి కింద పడిందట. అలాంటి వాడివయ్యా నువ్వు మహాబాహో, కుంతిపుత్రుడివి నువ్వు. అంత సూక్ష్మమైనటువంటి బుద్ధి ఉన్నటువంటి వాడివి, అంత చతురత ఉన్నటువంటి వాడివి. సవ్యసాచి అంటారు నిన్ను. రెండు చేతులతో కూడా యుద్ధం చేయగలిగినటువంటి వాడివి. రాత్రిపూట చీకట్లో ఒకరోజు అన్నం పెడితే వెలుగు లేకుండా ఆ అన్నం తింటున్నప్పుడు చీకట్లో కూడా ఇలా కలుపుకుంటూ అన్నం తింటున్నానే, నేను యుద్ధం ఎందుకు చేయలేను అని ఆలోచన చేసి తన అస్త్రశస్త్రాలు తీసుకుని చీకట్లో యుద్ధం చేయటం మొదలుపెట్టాడు. అలాంటి వాడివయ్యా నువ్వు. ఈ నేర్పరితనం అనేటటువంటిది ఉండాలి అనేటటువంటిది ఇక్కడ చెప్తున్నారు. ఇదైతే అర్జునుడికి చెప్పారు. మరి మన సంగతి ఏమిటి? మన సంగతి కూడా అలాంటిదే. ఓ పక్క సెల్ ఫోన్ పెట్టుకుని మాట్లాడుతూ ఉంటారు చెవిలో, ఇంకో పక్కన ఎవరో వస్తే వాళ్ళతో కూడా ఏదో మాట్లాడుతూ ఉంటారు, ఇంకో పక్కన కూర తిప్పుతూ ఉంటారు. సవ్యసాచులు కాదా మీరు? ఇక మొగాళ్ళ దగ్గరకు వస్తే ఇంకా ఒకటి కాదు, రెండు కాదు, 3-4 పనులు ఒకేసారి చేస్తూ ఉంటారు. కారు నడుపుతూ ఉంటారు, పక్కన వాళ్ళతో కౌరలు చెప్తూ ఉంటారు, సెల్ ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు,
ఈ లోపల అక్కడి నుంచి పాటలు వస్తూ ఉంటే ఆ పాటలు వింటూ ఉంటారు. ఇవన్నీ కూడా ఏకకాలంలో చేయటం లేదా? ఎన్ని పనులు చక్కదిద్దటం లేదు ఇక్కడ. మీరు ఆ బలం మీలో ఉంది, ఆ శక్తి మీలో ఉంది, ఆ నేర్పరితనం మీలో ఉంది. మనసును ఏకాగ్రపరచగలుగుతారు మీరు. అవన్నీ కూడా మీకు ఇవ్వబడినాయి. అలవాటు ప్రకారంగా ఈ విధంగా మనసు పోయేలాగా మీరు చేసుకున్నారంతే. మీరు ప్రయత్నం చేస్తే మహాబాహు కౌంతేయ మీరే ఎవరో కాదు. ఇది గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. తర్వాత శ్లోకంలో మన తండ్రి ఏం చెప్తారు? అసంయతాత్మన యోగో దుష్ప్రాప ఇతి మే మతి వశ్యాత్మనా తు యతతా శక్యో అవాప్తుముపాయతః. ఈ ఉపాయం ద్వారా మనస్సును అదుపులో ఉంచుకోవటం అనేటటువంటిది తేలికే. 2 పదాలు ఇక్కడ ఉన్నాయి. అసంయతాత్మన, వశ్యాత్మన. నీవు మనస్సును వశం చేసుకోకపోతే యోగో దుష్ప్రాప ఇతి మే మతి, అది కష్టమే. మనస్సును నీవు అదుపులో ఉంచుకోకపోతే అది కష్టమే. అలా కాకుండా వశ్యాత్మన, మనస్సును నువ్వు వశంలో ఉంచుకుంటే పైన చెప్పిన విధంగా 2 అభ్యాసము, వైరాగ్యము, ఈ ఉపాయాల ద్వారా నువ్వు మనస్సును వశంలో ఉంచుకోవచ్చు. నిరంతరము అభ్యాసం చేసుకుంటూ వీటి పట్ల ఇష్టత పోగొట్టుకుంటూ ఈ విధంగా నువ్వు చేస్తూ ఉంటే ఇది తేలికే. నీవు ఎంత సమయమైనా కానీ ధ్యాన యోగంలో స్థిరంగా కూర్చోవచ్చు, నిన్ను నీవు స్మరించుకుంటూ. యథార్థమైనటువంటి నిన్ను నీవు స్మరించుకుంటూ, మారే వాటిని కాదు, అశాశ్వతమైనవి కాదు, దుఃఖాన్ని కలిగించేవి కాదు, ఆనంద స్వరూపమైనటువంటి, శాంత స్వరూపమైనటువంటి, సుఖస్వరూపమైనటువంటి, నిర్మల స్వరూపమైనటువంటి, నిశ్చల స్వరూపమైనటువంటి నిన్ను నీవు స్మరించుకుంటూ అలాగా ఆస్వాదిస్తూ అలాగా ఉండవచ్చు కేవలము ఈ ఉపాయం ద్వారా. ఏ ఉపాయం? అభ్యాసము, వైరాగ్యము. జీవన్ముక్తావస్థ పొందాలన్నా, మోక్షం పొందాలన్నా ఈ పక్షికి 2 రెక్కలు కావాలంటారు. ఏమిటి ఆ 2 రెక్కలు అంటే? అభ్యాసము, వైరాగ్యము. ఈ 2 రెక్కల్లో ఏ రెక్క తెగిపోయినా కానీ ఆ పక్షి పైకి ఎగరటం అనేది కష్టమే అనేది మనకు తెలుసు. కాబట్టి ఈ 2 కూడా సరైనటువంటి రీతిలో ఉన్నాయా లేదా అనేది గమనించుకుంటూ ఉండాలి. ఈ ఉపాయం ద్వారా నీ మనసును అదుపులో ఉంచుకోవచ్చు. అసంయతాత్మన అన్నారు. ఇది ఆత్మ సంయమ యోగము, సంయమనము. వేటి మీదకి వెళుతుంది మనసు? అనాత్మ మీదకు వెళుతుంది, మారే వాటి మీదకి వెళుతుంది, మరణించే వాటి మీదకి వెళుతుంది, దుఃఖాన్ని కలిగించే వాటి మీదకి వెళుతుంది. వాటి మీద నుంచి తీసుకొచ్చి శాశ్వతమైనటువంటి నీ మీద లగ్నం చెయ్యి. ఇదే సంయమనము, ఇదే సంయమనము, సంయాత్మ. అలా కానప్పుడు అసంయాత్మ. కాబట్టి అసంయాత్మత, నీవు సంయమనం తీసుకొచ్చి నీ మీద లగ్నమయ్యేలాగా చేసుకుంటే అది నీ వశం అయినట్లు. ఇది చేయమంటున్నారు ఇక్కడంతే. అవైనా ఆలోచనలే, ఇవైనా ఆలోచనలే, ఇంకా ఏం లేదు ఇక్కడ, గొప్ప పని ఏం లేదు. ఆలోచనలు అనేవి అలవాటైపోయి ఉన్నాయే, కాకపోతే వాటి పట్ల ఇష్టత ఏర్పరచుకుంటం వల్ల
రాగద్వేషాలు ఏర్పరచుకోవటం వల్ల ఆ ఆలోచనలో మునిగి తేలుతూ ఉన్నాము. అవి మనకు దుఃఖాన్ని కలిగిస్తున్నాయని తెలుసుకుని, జన్మలకు కారణమవుతున్నాయని తెలుసుకుని, ఆ ఆలోచనలు వదిలి ఆ దుఃఖం నుంచి బయటపడటానికి, ఈ జనన మరణ చక్రంలోంచి బయటపడాలి అన్నా నిన్ను ధ్యానించుకోవటం ఒక్కటే మార్గమని యథార్థమైనటువంటి నీపై ఇష్టత ఏర్పరచుకొని నిరంతరము కూడా నిన్ను నీవు ధ్యానించుకుంటూ ఉన్నట్లయితే నీవెప్పుడు కూడా ఆనంద స్వరూపానివే, నీవు ముక్తుడవే అని ముక్తుడిగా, జీవన్ముక్తుడిగా నిన్ను నీవు గ్రహించి ఆ ముక్తావస్థలో ఉన్నటువంటి మాధుర్యాన్ని ప్రతి క్షణము కూడా ఆస్వాదిస్తూ ఉండగలుగుతావు. ఇది మన తండ్రి మనకు చెప్పినటువంటిది. దీన్ని అర్థం చేసుకుని నిరంతరము కూడా ఆత్మస్వరూపంగా మిమ్మల్ని మీరు స్మరించుకుంటూ ఆ ముక్తావస్థలో ఉన్నటువంటి మాధుర్యాన్ని ఆస్వాదించాలని ఆశిస్తూ ఆ విధంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. జై సచ్చిదానంద్. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో